Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic permutations and combinations exercise 6C Roman number 1 లోని 8th problem నుంచి discuss చేద్దాం. So a man has 4 sons and they are 5 schools within his reach. In how many ways can he admit his sons in the school so that no two of them will be in the same school? సో 4 సన్స్ని 5 స్కూల్స్లో అడ్మిషన్ చేయాలి. సో ఇక్కడ కండిషన్ ఏంటి, మనకి రిపీట్ 2 సన్స్ ఒక స్కూల్లో అయితే సేమ్ స్కూల్లో అయితే ఉండకూడదు. సో కాబట్టి మనం దీంట్లో పర్మిటేషన్స్ని యూస్ చేస్తాం. సో ఇక్కడ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. సో ఒకవేళ ఫస్ట్ సన్, సో 4 సన్స్ స్కూల్స్ అనుకుందాము. సో ఒకవేళ ఇక్కడ ఫస్ట్ సన్ అనేది ఫిల్ అయితే సో ఈ ఫస్ట్ స్కూల్లో సెకండ్ సన్, థర్డ్ సన్, ఫోర్త్ సన్ అనేది రాకూడదు. సో ఈ విధంగా ఆర్డర్ అనేది మ్యాటర్ అయింది. సో కాబట్టి మనం ఇక్కడ పర్మిటేషన్స్ని యూస్ చేస్తాం. సో ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్. సో 5p, సో 5 స్కూల్స్లో 4 సన్స్, సో 5p4, సో 5p4. సో మన ఫార్ములాస్ ఎన్పి ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పుకున్నట్లు ఈ ఫార్ములాస్ కనుక సో n -1, సో 5 -1 4. సో ఇదేమవుతుంది n ఫ్యాక్టోరియల్. సో n వాల్యూ ఎంత ఇక్కడ 5, సో 5 ఫ్యాక్టోరియల్. సో 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఆల్రెడీ నేర్చుకున్నాం. సో 120. సో 120 వేస్లో అతను అడ్మిషన్ అనేది చేయగలుగుతాడు. సో నెక్స్ట్, హౌ మెనీ 3-digit నెంబర్స్ కెన్ బి ఫార్మ్డ్ బై యూజింగ్ ద డిజిట్స్ 1 to 9 ఇఫ్ నో డిజిట్స్ ఈజ్ రిపీటెడ్. సో మళ్ళీ ఇక్కడ మనకి ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. సో డిజిట్స్ అనేది రిపీట్ కాకూడదు. సో సొల్యూషన్, ద నెంబర్ ఆఫ్ 3 digits number that can be formed from 1 to 9. సో 1 to 9 డిజిట్స్ని యూజ్ చేసుకొని మనం 3-digit నెంబర్ని ఫామ్ చేయాలి. సో n డిజిట్స్లో 3-digit నెంబర్. సో సో np 9p3. సో 9 ఫ్యాక్టోరియల్. సో 9 - 3 6 ఫ్యాక్టోరియల్. సో మనం 9 ఫ్యాక్టోరియల్ని ఎలా రాసుకోవచ్చు, 9 × 8 × 7 × 6 ఫ్యాక్టోరియల్. సో డినామినేటర్లో 6 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. సో 9 8s × 7 504. సో మనకి ఇక్కడ రిపీటేషన్ అనేది నాట్ అలౌడ్. సో కాబట్టి మనం 9p3. హౌ మెనీ 4-digit నెంబర్స్ ఆర్ దేర్ విత్ నో డిజిట్ రిపీట్స్. సో మనం ఇక్కడ 4-digit నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. సో మన 1-digit నెంబర్స్, సో డిజిట్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వలేదు. సో మనకి డిజిట్స్ అవైలబుల్ ఉండేవి, డిజిట్స్ అవైలబుల్. సో 1-digit నెంబర్స్, సో 0 to 9 కదా. సో మనకి ఇక్కడ డిజిట్స్ అనేది ఇవ్వలేదు. సో కాబట్టి 0 to 9. సో ఇక్కడ 4-digit నెంబర్ అంటున్నారు. సో 4-digit నెంబర్ అంటే సో ఒకవేళ 0తో స్టార్ట్ అయితే, సో 4-digit నెంబర్ 0తో కనుక స్టార్ట్ అయితే అది 4-digit నెంబర్ అవుతుందా? సో కాదు. సో ఒకవేళ 1 0 2 1, సో ఈ డిజిట్ ఏమవుతుంది 3-digit నెంబర్. సో మనకి ఇక్కడ ఫస్ట్ ప్లేస్, థౌజండ్స్ ప్లేస్ అనేది 0 కాకుండా అంటే నాన్ 0 నెంబర్ అయి ఉంటే మనకి ఇది 4-digit నెంబర్స్ అనేది వస్తుంది. సో కాబట్టి
ఈ కండిషన్ ప్రకారం సో ఫస్ట్ థౌజండ్స్ ప్లేస్లో అయితే మనం నాన్ జీరో డిజిట్స్ని యూజ్ చేయాలి. సో ఈ 0 to 9 వరకు మనకి నాన్ డిజిట్ నెంబర్ 0 ఒకటే 0 నెంబర్. సో 1 to 9 వరకు మనం ఈ 1000 ప్లేస్ని ఫిల్ చేయాలి. సో రిపీటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. సో మనకి ఇక్కడ 1 to 9 వేస్. సో ఈ ఫస్ట్ డిజిట్ అనేది మనం 9 వేస్ ద్వారా ఫిల్ చేస్తాం. సో మిగిలిన 3 డిజిట్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ అయితే మళ్ళీ మనకి ఇక్కడ 0 to 9 10 డిజిట్స్ ఉంటాయి. సో ఇక్కడ రిపిటేషన్ నాట్ అలౌడ్ అన్నారు కాబట్టి సో ఇక్కడ ఫస్ట్ ప్లేస్ అనేది ఫిల్ అయిపోతే ఒక నెంబర్ అనేది మనకి ఇక్కడ రిప్రజెంట్ అయిపోయింది. సో మిగిలిన 10 నెంబర్స్లో 9 వేస్లో ఉంటాయి. సో ఇక్కడ కూడా మళ్ళీ 9 వేస్. సో ఇక్కడ కూడా 9 వేస్. సో ఇక్కడ కూడా 9 వేస్ రిపిటేషన్. సో మనం దీన్ని పర్మిటేషన్స్ యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేద్దాం. సో thousands place can be filled by 9 non-zero digits in 9 ways, and remaining 3 places. సో మిగిలిన ఈ రిమైనింగ్ 3 places can be filled with the remaining 9 digits. సో ఎన్ని వేస్లో 9p 3 వేస్. సో రిపిటేషన్ అనేది నాట్ అలౌడ్. సో ఇక్కడ మనకి 0 కూడా యాడ్ అవుతుంది. సో 10 నెంబర్స్లో 9. సో ఇక్కడ ఫిల్ అయినా 9p 3 వేస్లో మనకి ఇక్కడ ఫిల్ అవుతుంది. సో 9p therefore required number of 4-digit numbers equals to, so first digit అనేది 9. సో 9 into 1000. సో థౌజండ్స్ ప్లేస్ 9 వేస్ ద్వారా. సో మిగిలింది 9p 3. సో 9p 3 సో 9 into 9p 3. సో 9 factorial by 9 minus 3 factorial. సో 9 into, సో మనం ఇంతకుముందే ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం 9p 3 వాల్యూ 504. సో 9 into 504. సో 9 into 504 4536. సో ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ 4 digits is 4536. So next 11th problem. How many 3-digit even numbers can be made using the digits 1 2 3 4 so 5 6 7 if no digits is repeated. సో మనకి ఇక్కడ టోటల్గా 6 డిజిట్స్ అనేవి ఉన్నాయి. సో ఈ 6 డిజిట్స్ని యూస్ చేసుకొని మనం 3-digit ఈవెన్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో 3-digit ఈవెన్ నెంబర్స్. సో solution. So the given digits are
సో 5 తప్ప 1 2 3 4 6 7. సో టోటల్గా మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ? 6 డిజిట్స్. సో ఈ 6 డిజిట్స్ యూస్ చేసుకొని మనం ఈవెన్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో 3 డిజిట్ ఈవెన్ నెంబర్స్ అంటే వన్స్ ప్లేస్లో మనకి కంపల్సరీ ఏముండాలి? సో 3 డిజిట్. సో 3 డిజిట్స్ ఉన్నాయనుకుందాం. సో వన్స్ ప్లేస్లో మనకి ఇక్కడ 2 4 6. సో ఈ నెంబర్స్లో ఈవెన్ నెంబర్స్ 2 4 6 కదా. సో ఈ థర్డ్ వన్స్ ప్లేస్ అనేది 3 వేస్ ద్వారా మనం ఇక్కడ రాయగలుగుతాం. సో కాబట్టి యూనిట్ ప్లేస్ కెన్ బి రిటన్ ఇన్ 3 వేస్. సో ద 3 డిజిట్ ఈవెన్ నెంబర్స్ సో ఈవెన్ నెంబర్ని ఫిల్ చేయాలి. సో కాబట్టి ద యూనిట్స్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ by any of the even digit. సో మనకి ఇక్కడ ఈవెన్ డిజిట్స్ ఏంటి? 2 4 6 ఇన్. సో ఈ 3 డిజిట్స్ని మనం ఇక్కడ ఎన్ని వేస్ ద్వారా ఫిల్ చేయొచ్చు? 3 వేస్. సో మనకి ఇక్కడ సో యూనిట్స్ ప్లేస్ అయితే 3 వేస్ ద్వారా ఫిల్ చేస్తాము. సో మిగిలిన 2 హండ్రెడ్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ ఉంది కదా. సో దీని యొక్క రిమైనింగ్ డిజిట్స్ని మిగిలిన 5 డిజిట్స్. సో రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. సో ఒకవేళ 2 ఉన్నట్లయితే ఇక్కడ మిగిలిన నెంబర్స్ ఏముంటాయి మనకి? సో రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. సో 1 2 3 4 5. సో 5 వేస్ ద్వారా మనం ఇక్కడ ఫిల్ చేయొచ్చు. సో మళ్ళీ సో దీనికోసం ఈ 2 ప్లేసెస్ని కూడా మనం పర్మిటేషన్స్ని యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తాం. Since the digits cannot be repeated, number of ways filling the remaining టూ ప్లేసెస్. సో మిగిలిన 2 ప్లేసెస్ని రిమైనింగ్ 2 ప్లేసెస్ బై ద రిమైనింగ్ 5 డిజిట్స్. Five digits is సో 5p2. సో 5 డిజిట్స్లో 2 ప్లేసెస్ని ఫిల్ చేయాలి. సో 5p2. సో 5p2 ఈక్వల్స్ టు సో 5 ఇంటూ 5 మైనస్ 2 3. సో 3 వరకు క్యాన్సిల్ అయిపోతుంది. 5 ఇంటూ 4. సో ఓకే రాసుకుందాం. సో 5 ఫ్యాక్టోరియల్ బై 5 minus 2. So 5 factorial 5 into 4 into 3 factorial. So by 3 factorial 3 factorial 3 factorial cancel 5 4s 20. సో మనకి ఇక్కడ ఈవెన్ నెంబర్ రావాలి. సో దీన్ని 3 వేస్. సో వన్స్ ప్లేస్ ఇంటూ బై మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ 5 into 20. Therefore by the multiplication principle the required number of 3-digit number is numbers. So 3 into 20 60. సో ఈవెన్ నెంబర్స్ అనేది మనకి ఎన్ని 60. సో no digits is repeated. So next 12 the question. So find the number of 4-digit numbers
that can be formed using the digits 1 to 5. If no digit is repeated, how many of this will be even? సో మనం ఇక్కడ ఫస్ట్ అనేది 4 డిజిట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో 1 to 5 నెంబర్స్ అనేది యూజ్ చేసుకొని వితౌట్ రిపిటేషన్. సో మళ్ళీ ఇది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ అందులో ఈవెన్ డిజిట్ నెంబర్స్ 4 డిజిట్ ఈవెన్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో అర్థమైంది కదా సొల్యూషన్. సో ఫస్ట్ అయితే మనం 5 నెంబర్స్ని యూజ్ చేసుకొని 4 డిజిట్ నెంబర్స్ ఎన్ని వస్తాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఆ తర్వాత 4 డిజిట్ నెంబర్స్లో ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయాలి 1 to 5 వరకు. సో ద నెంబర్ ఆఫ్ 4 digit number is numbers formed with the given 5 digits is, so 5 digits లో 4, so 5p4 equals to, సో 5 ఫ్యాక్టోరియల్. సో ఇంతకుముందే ఫస్ట్ ప్రాబ్లంలోనే ఫైండ్ అవుట్ చేసాం. సో ఏ ఫార్ములాని యూజ్ చేస్తాం మనం ఇక్కడ? సో n-1. సో n 5 minus 1 4. సో n ఫ్యాక్టోరియల్. సో 5 ఫ్యాక్టోరియల్. సో 5 ఫ్యాక్టోరియల్ అంటే 120. సో మళ్ళీ మనం ఇక్కడ ఈవెన్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈవెన్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే వన్స్ ప్లేస్లో ఏముండాలి మనకి? ఈవెన్ డిజిట్స్ అనేది ఉండాలి. సో టు గెట్ అన్ ఈవెన్ నెంబర్, యూనిట్స్ ప్లేస్ has to be filled with with 2 or 4. సో మనకి ఇక్కడ ఈవెన్ డిజిట్స్ ఏవేవి? 2 and 4. 2 or 4 వన్స్ ప్లేస్ అయితే 2 or 4తో మనం ఇక్కడ ఫిల్ చేయాలి. దట్ ఈజ్ ఇన్ 2 ways ద్వారా వన్స్ ప్లేస్ అయితే ఫిల్ అవుతుంది. సో రిమైనింగ్ నెంబర్స్ అయితే ఉన్నాయి కదా, మిగిలిన డిజిట్స్ 3 డిజిట్స్ అయితే ఉన్నాయి రిమైనింగ్ డిజిట్స్. సో ద నెంబర్ ఆఫ్ ways filling in the remaining places. సో రిమైనింగ్ ప్లేసెస్లో సో వితౌట్ రిపిటేషన్. సో 1 డిజిట్ అనేది మనకి ఇక్కడ వన్స్ ప్లేస్లో అయితే ఫిల్ అయిపోయింది. సో 4 డిజిట్స్లో మిగిలిన 3 ప్లేసెస్. సో 4p3. సో మళ్ళీ 4p3. సో 4p3 ఈక్వల్స్ టు 4 ఫ్యాక్టోరియల్. సో 4 minus 1. సో ఈ ఫార్ములానే కదా. సో 4 ఫ్యాక్టోరియల్. సో 4 ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు 24. సో మనం 6 కనీసం 7 ఫ్యాక్టోరియల్స్ వరకు అయినా నేర్చుకున్నట్లయితే సో 4 into 2 into 3 into అని రాయకుండా సో డైరెక్ట్గా ఇలా రాసేయచ్చు. సో 24. సో సో మనం ఇక్కడ ఈవెన్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. బై మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ the required number of even numbers is, so 24. So ones place అయితే 2 ways. So 24 into 2 48. సో వితౌట్ రిపిటేషన్ 4 డిజిట్ నెంబర్స్ అయితే 120. సో ఈ 120 నెంబర్స్లో ఈవెన్ నెంబర్స్ వచ్చి 48. సో ఇదైతే ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ 13th
problem. From a committee of 8 persons. సో 8 పర్సన్స్తో ఒక కమిటీ అయితే ఉంది. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ బి చూజన్ ఏ చైర్మన్ అండ్ ఏ వైస్ చైర్మన్. సో అజ్యూమింగ్ వన్ పర్సన్ కెనాట్ హోల్డ్ మోర్ దాన్ వన్ పొజిషన్. సో ఇక్కడైతే మనకి కండిషన్ అయితే ఇచ్చారు. సో ఇందులో ఒక పర్సన్కి ఒక పొజిషనే ఉండాలి, దానికంటే మోర్గా ఉండకూడదు. సో దీనికోసం మనం మళ్ళీ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. సో మనం పర్మిటేషన్స్ని యూస్ చేస్తాం. సో ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ చూసింగ్ ఏ చైర్మన్ number of ways choosing a chairman. So permutations. So permutation of 8 different objects taken 2 times. So 8 different persons. So persons, so ikkada objects. So taken 2 at a time. సో మనం ఇక్కడ 2 పర్సన్స్కి ఒక పొజిషన్ అనేది రాకూడదు. సో కాబట్టి 8p2. సో 8 ఫ్యాక్టోరియల్ బై 8 minus 2. సో 8 ఫ్యాక్టోరియల్ 8 into 7 into 6 ఫ్యాక్టోరియల్. సో 8 minus 6 56. సో 56 వేస్తో మనం ఇక్కడ దీన్ని ఫిల్ చేయొచ్చు. సో నెక్స్ట్, find the number of 4-digit numbers that can be formed using the digits 1, 2, 4, 5, 7, 8 when repetition is allowed. సో మనం రిపిటేషన్ ఈజ్ అలౌడ్ ఉన్నప్పుడు మన ఫార్ములా ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? మనం ఫార్ములా n⁴ వెన్ రిపిటేషన్ ఈజ్ అలౌడ్. సో ఇక్కడ n డిజిట్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 1, 2, 3, 4, 6 డిజిట్స్. సో మనకి ఇక్కడ ఎన్ని డిజిట్స్ నెంబర్ రావాలి? 4 డిజిట్. సో 6 to the power of 4. సో n 6 r వచ్చి 4 digits నెంబర్ కావాలి. సో 6 to the power of n. సో when repetition is allowed. మన ఫార్ములా ఏంటి? n⁴ r. So the number of digits four digits numbers formed using the digits 1, 2, 4, 5, 7, 8 when repetition is allowed so n⁴ r. so n⁴ r, so n 6 digits 4. so 6 to the power of 4, 1296. So next, 15th problem. Find the number of find the number of 5 letters words that can be formed using the letter of word rhyme if each letter can be used any number of times. సో ఇక్కడ any number of times అంటే repetition is allowed. సో మనకి ఇక్కడ సో 1, 2, 3, 4, 5. సో 5 n నెంబర్స్ అనేది 5 ఉన్నాయి. సో మళ్ళీ రిపిటేషన్ ఈజ్ అలౌడ్. సో n⁴ r. సో మళ్ళీ 5 లెటర్స్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. 5 to the power of 5. సో సొల్యూషన్, the given word rhyme has 5 letters. The number of
5 letter words that can be formed by using the letter of the word rhyme. సో వెన్ రిపిటేషన్ ఈజ్ అలౌడ్. సో మనకి ఇక్కడ రిపిటేషన్ ఎన్ని టైమ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు అన్నారు కదా. సో ద రిపిటేషన్ ఈజ్ అలౌడ్. n to the power of r. So 5 to the power of 5. So 3125. So next 16th problem. Find the number of functions from a set A containing 4 elements. So set A containing 4 elements into a set B containing 4 elements. సో మనం ఇక్కడ ఫంక్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి, అంటే మ్యాపింగ్. సో ఏ టు బి. సో మనం ఇక్కడ ఫంక్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో మన ఫార్ములా అయితే మనకి ఐడియా ఉంది. సో n to the power of m. సో మ్యాపింగ్ అయితే చేయాలి. సో కాబట్టి సో ఇక్కడ అయితే పర్ముటేషన్స్ కాంబినేషన్స్ ఏమీ యూజ్ చేయలేము. సో ఓన్లీ మనం ఇక్కడ మ్యాపింగ్ చేయాలి. సో కాబట్టి ద నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ ఎ సెట్ ఏ విత్ 5 ఎలిమెంట్. సో కంపల్సరీ ఏ ఎలిమెంట్స్లో ఉండేదానికి బీలో కంపల్సరీ ఒక ఇమేజ్ అయితే ఉండాలి. సో విత్ 5 ఎలిమెంట్స్ ఇంటూ ఏ సెట్ బి విత్ 4 ఎలిమెంట్స్. సో n to the power of m. సో బీలో బి n, సో 4 m 5. సో 4 to the power of 5. సో 4 to the power of 5 1024. సో అర్థమైంది కదా. సో ఇన్ దిస్ వీడియో వి సాల్వ్డ్ ద ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్ 6Cలో రోమన్ నెంబర్ 1లో 8 to 16 problems. So if you have any doubts, you can ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Max. Thank you.